వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఎక్కువ పవర్స్ కూడా వచ్చేలా చేశారు. అంతేకాకుండా హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సైతం కేటాయించారు. అంతేకాకుండా హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకువచ్చారు. దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుతం హైడ్రాకు జీహెచ్ఎంసీ పరిధిలో బల్దియా కమిషనర్, కలెక్టర్ గా ఉన్న అన్ని రకాల అధికారులు కూడా హైడ్రా వర్తిస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా ప్రజల్లోనే కాకుండా రాజకీయంగా కూడా రచ్చగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రా పేరు చెప్తేనే వంటి కాలు మీద లేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ మాత్రం మూసీ నది సుందరీకరణపై వెనక్కు తగ్గలేదని తన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. గతంలో పలుమార్లు హైకోర్టు సైతం హైడ్రా చట్టబద్ధతపై పలు సందర్భాల్లో రేవంత్ సర్కార్ కు ప్రశ్నలు సంధించింది. దీంతో తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో రేవంత్ కు కోర్టుల నుంచి మాత్రం సమస్యలు ఉండదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైడ్రా రాజకీయ నాయకుల మధ్యనే కాకుండా అధికారుల మధ్య కూడా చిచ్చు పెట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా హైడ్రాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. హైడ్రా ఏర్పడినప్పుడు తొలుత జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించారు. అప్పటి నుంచి వాళ్ళు హైడ్రా పరిధిలో పనిచేస్తూ శాలరీలు మాత్రం జీహెచ్ఎంసీ నుంచి పొందుతున్నారు. దీంతో ఇటీవల పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో హైడ్రాకు కేటాయించిన బల్దియా సిబ్బంది విషయంలో అధికారులు ఆమ్రపాలికి విజిలెన్స్ అధికారులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు చెప్పారు. దీంతో ఆమ్రపాలి వెంటనే తమ సిబ్బందిని రిలీవ్ చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గతంలో లేఖలు సైతం రాశారు. కానీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో దీనిపై సీరియస్ అయిన ఆమ్రపాలి బల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి బల్దియా విధుల్లోకి రాకుంటే శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు లేఖలు సైతం రాసినట్లు ప్రచారం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రా పరిధిలోనే పనిచేస్తున్నారంట. దీంతో ఆమ్రపాలి కాటా దీన్ని సీరియస్ గా పరిగణించారని తెలుస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో సహజంగా ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా ఇప్పుడు హైడ్రా వద్దకు వెళ్తుండటంతో గ్రేటర్ పాలక మండలి మండిపడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి ప్రాధాన్యత తగ్గిపోతున్నదని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్లినా హైడ్రా మాటే తప్ప జీహెచ్ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు, నేతలు చర్చించుకుంటున్నారట. మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు చూడాలని కమిషనర్ జీహెచ్ఎంసీకి లేఖ రాశారట. తమ పనులకే సమయం చాలడం లేదంటే మళ్ళీ ఈ హైడ్రా ఫిర్యాదుల గోల ఏమిటని గ్రేటర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ప్రస్తుతం కొంతమంది సిబ్బంది కమిషనర్ ఆమ్రపాలిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారట. హైడ్రా సమస్యల వెంటబడితే జీహెచ్ఎంసీ పనులన్నీ కుంటుపడతాయని, ప్రజారోగ్యం, ప్రజాపాలన, ఇతర అన్ని రకాల పనులు అడ్డకెక్కుతుంటాయని చెప్పారు. మొదట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే విభాగం జీహెచ్ఎంసీలో ఒక భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ తేవడం వల్ల మొత్తం గ్రేటర్ పైనే హైడ్రా పెత్తనం చెలాయించుకోవాలనుకోవడంపై కమిషనర్ తో పాటు ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కమిషనర్ రంగనాథ్, ఆమ్రపాలి కాటల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు చేరినట్లు తెలుస్తుంది. చూడాలి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో.